బ్రేకింగ్ న్యూస్ గరీబ్ రథ్ రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిహ్రింద్ స్టేషన్ సమీపంలో రైల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కోచ్ నెంబర్ 9లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వ్యాపించినట్టుగా ప్రాథమిక సమాచారంతో తెలుస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు అయితే వ్యాపించాయి. లుధియానా నుంచి ఢిల్లీ వెళ్తున్న గరీబ్ రథ్ రైల్లో మంటలు వ్యాపించాయి. అయితే ఈ మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి జరగలేదు. ప్రస్తుతానికి అలాంటి సమాచారం ఏం లేదు. ప్రాణ నష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు అక్కడ అధికారులు కూడా. సో అగ్ని ప్రమాదానికి గల ఇంకా కారణాలపై ఆరా కూడా తీస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు ఏ విధంగా మంటలు వ్యాపించాయని. ఒక పెద్ద ఎత్తున ఒక్కసారిగా రైల్లో ఇలా మంటలు అయితే వ్యాపించాయి. ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటట్టుగా. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సో ఒక్కసారిగా అధికారులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఈ సంఘటన తోటి. పంజాబ్లోని సిహ్రింద్ స్టేషన్ సమీపంలో లుధియానా నుండి ఢిల్లీ వెళ్తున్న గరీబ్ రథ్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే భోగి నెంబర్ 19లో మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ఈ భోగిలో లుధియానాకు చెందిన అనేక మంది వ్యాపారవేత్తలు ప్రయాణిస్తూనే ఉన్నారు. అయితే ఈ సంఘటనలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్టుగా అయితే సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. లోకో పైలట్ వెంటనే అత్యవసర బ్రేక్ వేయడంతో రైలు అయితే ఆగిపోయింది. రైలు ఆగిన వెంటనే బోగిలో నుంచి ప్రయాణికులు తమ తమ వస్తువులతో త్వరగా దిగిపోయారు. గందరగోళం మధ్య దిగుతున్నప్పుడు కొంతమంది ప్రయాణికులకైతే గాయాలయ్యాయి. సో మనం చూస్తున్నాం ఎంత తీవ్రంగా మంటలు వ్యాపించాయి ఏంటి అనేది. సో సమాచారం అందుకున్న రైల్వే బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడానికి అయితే ప్రయత్నించే స్థానిక పోలీసు సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. దాదాపు గంట సేపు శ్రమించి మంటలను విజయవంతంగా ఆర్పివేశారు. కానీ మనం చూసుకుంటే కనుక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇలా మంటలు వ్యాపిస్తాయనేది కూడా కనీసం ఊహించాం. కానీ రైలు ప్రమాదాలు అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇలా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మంటలు వ్యాపించిన వెంటనే లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యి ఆయన సడన్ బ్రేక్ వేయడంతో రైలు ఆగింది. రైలు ఆగిన వెంటనే ప్రయాణికులందరూ కూడా తమ తమ లగేజీలు తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు దిగిపోయారు. ఆ దిగుతున్న క్రమంలో గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయారు. అసలు ఏం జరుగుతుంది ఏంటని. కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఈ ట్రైన్లో అంటే లుధియానా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఈ ట్రైన్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ కలకలం సృష్టించిన అంశంగా చెప్పొచ్చు. గరీబ్ రథ్ రైల్లో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అధికారులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఒక గంట సేపు పాటు శ్రమించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఒక గంట సేపటికి మంటలు అయితే అదుపులో వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. पकड़ा